మీడియా సోదరులందరికీ శుభోదయం. ఇవాళ ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. ఉమ్మడి కుటుంబం ఇదే రోజున మరి కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఎలక్షన్ రిజల్ట్ వస్తూ ఉన్నాయి. వైసీపీ ఓడిపోతా ఉంది, ఉమ్మడి కుటుంబం గెలుస్తూ ఉందనే సంతోషంలో ఆ రోజు వాటికి 2 సంవత్సరాలు గడిచింది. ఈ 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నేను చదలవాడ అరవింద్ బాబుని ప్రజల కష్టంతో, కార్యకర్తల కష్టంతో, ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా దీవెనలతోటి నన్ను గెలిపించినందుకు మన నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనస్ఫూర్తిగా పాదాబంధనం చేస్తున్నాను. అదేవిధంగా గడిచిన 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, గెలిచిన తర్వాత 2 ఏళ్లలో కానీ నాకు అండగా ఉన్న మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 2 ఏళ్లలో గడిచిన 5 ఏళ్లలో ఏ విధంగా ప్రజల్లో ఉన్నాను అనునిత్యం, మరి గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు కూడా ప్రతిరోజు కూడా దాదాపు 20 గంటలు 18 గంటలు ప్రజల్లోనే ఉంటా ఉన్నాను. పొద్దున్న 4:30 లేసి మరి వాకింగ్ చేయటం కానీ, స్విమ్మింగ్ చేయటం, ఈ కార్యక్రమం అయిన తర్వాత వార్డులోకి వెళ్ళటం, మరి వార్డుల యొక్క అభివృద్ధి కానీ, గ్రామాల అభివృద్ధి, మరి మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు అనునిత్యం పాటుపడుతున్న మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు. మేము గెలిచింది కూడా మా యొక్క ధైర్యంతో, కష్టంతో. అదేవిధంగా 5 ఏళ్లు ప్రజల్లో ఉండి ప్రతి గడపకి దాదాపు 6 సార్లు వెళ్ళటం జరిగింది. ప్రజలందరూ కూడా నన్ను గుర్తించి అరవింద్ బాబుకి ఓటు వేయొచ్చు, ఆయన నమ్మొచ్చనే ఆలోచనతో మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడించి దాదాపు 20,000 మెజారిటీతో నన్ను గెలిపించడం జరిగింది. ఇదంతా కూడా మాకున్న ధైర్యం, కష్టం, అదేవిధంగా కార్యకర్తలు, మహిళల యొక్క దీవెనలతో నేను గెలవడం జరిగింది. ప్రజలు నన్ను గెలిపించారు. వారి రుణం తీర్చుకోవాలనే ఆలోచనతోటి ప్రతిరోజు ప్రజల్లో ఉంటాను. సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుంటది, ఉమ్మడి కూటమి ముందుంటుందని తెలియజేయడానికి